ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముఖ్యంగా మహిళల కోసం. సో ఏదైతే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో యాజ్ యూజువల్ గత ప్రభుత్వంలో మనం తిట్టుకున్న విధంగానే ఏదైతే ఈ కరెంటు బిల్లు విషయం కానీ, సో 6 స్టెప్ వాలిడేషన్ అని, ట్యాక్సులు కానీ, సో దీని గురించి చాలా మందికి ఈ ఉచిత పథకాలు రాకుండా పోయినాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలోచిస్తుందని ఈరోజు వార్తలు అయితే వచ్చినాయి. సో ఏమని వచ్చిందంటే, సో ఇప్పుడు మనకి 1,50,00,000 దాకా ఉన్నారు వైట్ రైస్ కార్డులు. సో వీటిల్లో ఎవరైతే ఉచిత పథకాలకు అర్హులో డేటా కలెక్ట్ చేసి ఆ డేటాలో ఈ కరెంటు బిల్లు విషయం కానీ, అండ్ అదే విధంగా వీళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళ లేదా ఇలాంటి వాళ్ళందరిని కూడా సపరేట్ చేసి, అండ్ బిలో పవర్టీ లైన్ గా చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటికి ఈ పథకాలు అందేలాగా అధికారులకు సూచనలు అయితే ఇచ్చారు. సో వాళ్ళు మరి వాలంటీర్లు కూడా కొనసాగుతారు అంటున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా డేటా కలెక్ట్ చేసి, సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అతి త్వరలో వీళ్ళైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటామని ఇస్తే ఈ రోజు అనౌన్స్మెంట్ చేశారు. సో సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు. మరి దీంట్లో ఎలాంటి రూల్స్ వస్తాయి ఏంటి అని అయితే పర్టికులర్ గా అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మన ఛానల్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టి మీరు ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లు మీరు బయట తెలుసుకోలేకపోయినా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేనైతే తెలియజేస్తాను. అప్పటిదాకా మన ఛానల్లో వీడియోస్ అన్ని లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ అన్ని రన్ అవుతా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.